కల్వకుంట్ల కవిత మొన్నటిదాకా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒక 3 నెలల నుంచి వాళ్ళ నాన్నగారికి లెటర్ రాయటం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి లెటర్ రాసి ఆ లెటర్ లీక్ అయింది. ఆ సంగతి అంతా మీకు తెలుసు. ఆ ఎపిసోడ్ తర్వాత నర్మగర్భంగా మాట్లాడారు. ఆయన చుట్టూ కొంత విష సంస్కృతి ఉంది, విష వలయంలో ఉన్నారని. వలయం కాదులేండి, ఆవిడ చాలా స్పష్టంగానే అంటే దయ్యాలు అనే మాట వాడింది ఆవిడ. మా తండ్రి గారి చుట్టూ దయ్యాలు చేరాయి, అవును, దయ్యాల కోటరీలో ఉన్నాడు ఆయన, దయ్యాలు ఏం చెప్తే అది వింటున్నాడు, ముందు ఆ దయ్యాలను వదిలిస్తే తప్ప ఇది బాగుపడదు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇప్పుడు దయ్యాలు ఎవరో పేర్లు పెట్టి చెప్పింది ఆవిడ. అవును, సంతోష్ పేరు చెప్పింది, హరీష్ రావు గారి పేరు చెప్పింది. ఆయన దేశంలో లేని టైంలో ఈ గొడవ మొదలైంది. ఆయన కూడా రియాక్ట్ అవుతున్నాడు, రియాక్ట్ అయ్యాడు. అయితే ఈ లోపు పార్టీ అంటే అతను హరీష్ రావు వైపు స్టాండ్ తీసుకుని ఈవిడ్ని సస్పెండ్ చేయటం జరిగింది. దీని మీద అంటే మహిళా సాధికారత అనే దానిలో ప్రతి చోట అంటే ఇళ్లలో కూడా ఆడవాళ్ళని తక్కువ చూస్తారు, ఇదంతా ఉంది, మన కల్చర్లోనే ఉంది. ఒకే పార్టీలో అధినేతకి ఒక కూతురు కొడుకు ఉంటే ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక రాహుల్ వాళ్ళలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశారు కానీ ప్రియాంకని కాదు. ఆవిడ టాలెంటెడా కాదా అనేది పక్కన పెట్టేస్తే కంపారిటివ్ గా ఇతని కంటే టాలెంటెడ్ అని మళ్ళీ తీసుకొచ్చారు ఆవిడ. అలాగే ప్రతి సందర్భంలోనూ ఇందిరాగాంధీకి అన్నదమ్ములు లేకపోవడం వలన ఆవిడ రాలేదు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వారసులు ఇప్పుడు జగన్ షర్మిల గొడవ అదే. ఎవరు అంటే ఇక్కడ ఆడపిల్లలకి పొలిటికల్ వారసత్వంలో ఆడపిల్లలకి అలాగే ఆస్తులకు సంబంధించి కూడా రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన ఆస్తిలో సగం వాటా ఆడపిల్లలకి తెచ్చారు, సమాన హక్కు తీసుకొచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఆ షేర్ అడగటం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది, అంటే అనగదొక్కుతాం అనేది ఉంది కల్చర్. ఆ కల్చర్ లో భాగంగానే కేటీఆర్ ని వారసుడిగా ప్రకటించి కవితని జస్ట్ అలా ఒక కల్చరల్ ఫ్రంట్ కి మాత్రమే పరిమితం చేయటం అనేది జరిగినప్పుడు ఆవిడ తన షేర్ గురించి తను చేసే ప్రయత్నం తను చేస్తుంది. అయితే ఈ వారసులందరూ రాజకీయాల్లోకి రావటం వెనకాల వేరే కథ ఉంది. అంటే మనకి లిబరలైజ్డ్ ఎకానమీ, మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించక ముందు పరిస్థితి వేరు. ఆ రోజున వారసులు అంత బీభత్సంగా వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు వస్తున్నంత వేగంగా అప్పుడు వారసులు లేదు. గతంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కనిపించినప్పటికీ ఇందిరాగాంధీకి కూడా నెహ్రూ తర్వాత ఇమ్మీడియట్ గా ఏం రాలేదు. గుల్జారీ లాల్ నందా ఉన్నాడు, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, మొరార్జీ గారు ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకునే ఆవిడ తన పదవి నిలబెట్టుకోవడానికి నానా యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే తర్వాత రోజుల్లో 95 తర్వాత వారసుల ప్రవేశం చాలా వేగంగా జరిగింది అన్ని చోట్ల. ఎందుకు జరిగింది, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే ఒకటి స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి సెకండరీ లీడర్షిప్ వచ్చేది. స్టూడెంట్ మూవ్మెంట్ మొత్తం చచ్చిపోయింది తర్వాత 95 తర్వాత కెరియర్ ఓరియంటేషన్ పెరిగిన తర్వాత. ఎప్పుడైతే అది పెరిగిందో ఏ పార్టీకి సెకండరీ లీడర్షిప్ లేదు, వారసులు వచ్చేసారు. ప్రతి నాయకుడికి వారసుడే. ఒక ఎమ్మెల్యే కొడుకే ఎమ్మెల్యే అవుతాడు, ఒక ఎంపీ కొడుకే ఎంపీ అవుతాడు, ఒక మంత్రి గారి కొడుకే మంత్రి అవుతాడు, పార్టీ అధినాయకుడు కొడుకే పార్టీని నడిపిస్తాడు. ఈ పరిస్థితికి వచ్చింది. ఇదే టైంలో ప్రాంతీయ పార్టీలు ఆల్రెడీ కుటుంబ పార్టీలే. దాంతో ఇది మా తండ్రి వాళ్ళు అమెరికాలో చదువుకున్నప్పటికీ వాళ్ళు చదువుకున్న లైన్లో ఏదో ఎంటర్ప్రైన్యూర్ అలా వెళ్ళాలి, ఆ లైన్లోకి వెళ్ళాలి అని అనుకోవట్లేదు వాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ అంతకంటే అద్భుతమైన వ్యాపారం మా తండ్రి గారు నిర్వహిస్తున్నాడు, పొలిటికల్ బిజినెస్ బాగుంది కాబట్టి ఆ బిజినెస్ లోకి వెడితే బాగుంటుందని వచ్చేస్తున్నారు. వ్యాపార దృక్పథంతోనే చూస్తున్నారు అంటారా? వ్యాపారమే, రాజకీయం అనేది చాలా స్పష్టంగా వ్యాపారంగా మారిపోయింది. మార్కెట్ ఎకానమీ రోజుల్లో రాజకీయ వ్యాపారం మాత్రమే జరుగుతుంది. అన్ని వ్యాపారాల్లోకి రాజకీయ వ్యాపారం బాగుందని అందరూ వస్తున్నారు ఇక్కడ. అందులో ఇప్పుడు ఎవరినైనా చూడండి, లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, షర్మిల గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత గారు కావచ్చు, వీళ్ళందరూ అలా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళే. ఈ ఘర్షణ ఉంటుంది అనివార్యంగా, ఈ పోటీ వ్యవహారాల్లో ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణలోనే ఆవిడ రైజ్ అవటం మొదలైంది. ఆవిడ హరీష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పటికీ, కేసీఆర్ ని ఆవిడ ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ, కేటీఆర్ మనసులోను కేసీఆర్ మనసులోను విషయాన్ని నాటడం అనేది ఆవిడ ఉద్దేశం. ఆవిడ హరీష్ రావు అనేటువంటి ఒక వెపన్ తీసుకుని కేటీఆర్ని కేసీఆర్ని కూడా కొడుతోంది.
ఆవిడేమి అంటే ఆయన చుట్టూ దయ్యాలు చేరాయి, ఆయన ఏమీ వినటం లేదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన దేవుడు అని అంటున్నప్పటికీ ఆయనకి తాకుతున్నాయి మాటలన్నీ. ఆ తాకటం వలన ఆయన సస్పెండ్ చేశాడు ఆవిడని. అలా అంటే ఆవిడ టార్గెట్ చేస్తోంది హరీష్ రావుని అనిపిస్తోంది, కానీ ఆవిడ టార్గెట్ చేస్తోంది తండ్రి గారిని, తన అన్నగారిని కూడా. కాబట్టి పేరుకి వీళ్ళిద్దరిని తీసుకున్నా, హరీష్ రావు, సంతోష్ రావుని, అంటే ఈ తప్పులు చేయడానికి కారకులు మీరు కాబట్టి ఇక ఫైనల్ అట్లా వస్తుంది. తప్పులు చేయటానికి అనేది కాదండి, ఏ పార్టీలోనైనా ఎవరైనా. ఇప్పుడు రాజకీయ వ్యాపారం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఒక ఇది నడుస్తోంది, ఒక ప్రచారం. హరీష్ రావు గారు వచ్చింది అంటే 2001లో ఆయన ఆస్తులు ఏమిటి, ఒక ట్రంక్ పెట్టా, హవాయి చెప్పులు. ఇప్పుడు ఆయన ఆస్తులు ఏమిటి, 20 ఎకరాల ఫామ్ హౌస్, 20 ఎకరాలు 25 కోట్ల విల్లా, అలాగే ఇక్కడ రకరకాల ఆస్తులు, విదేశాల్లో ఆయనకున్నటువంటి ఆస్తులు వివరాలు అన్ని పెట్టి ఒక పోస్టర్ డిజైన్ చేసి సర్క్యులేషన్ లో పెట్టారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కేసీఆర్ గారి ప్రారంభ జీవితం ఏమిటి అనేది చూస్తే ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆర్థికంగా ఆయన కూడా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అనేది చాలా క్లియర్ గా చాలా మంది ఇప్పటికీ కథలుగా చెప్తారు. గోని ప్రకాశరావు గారు ఓపెన్ గానే చెప్తాడు. అదే ఆయనకి ఆ రోజుల్లో వీసా శేఖర్ ఇలాంటి పేర్లు ఉండేవి అనే విషయం మాట్లాడతారు. అయితే అది అయిపోయింది. తర్వాత ఆయన పార్టీ పెట్టడం, టిఆర్ఎస్ పెట్టడం, దానికంటే ముందు టీడీపీలో ఆయన జర్నీ ఉంది. టీడీపీలో ఆయన ప్రయాణము, ఆ ప్రయాణం క్రమంలో ఆయనకు వచ్చినటువంటి పర్టికులర్గా రామారావు గారి నుంచి అధికారం తీసుకునే ఎపిసోడ్లో చంద్రబాబుకు వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళలో ఈయన కూడా కీలకుడే, కేసీఆర్ కూడా. ఆ తర్వాత ఈయనకి అంటే ఆ రోజున ఆయన చేసిన సర్వీస్కి తగిన పద్ధతిలో ఆయనకి పదవుల కేటాయింపు జరగలేదనే గొడవతోనే బయటకు వచ్చాడు. సరే, తన ప్రయత్నం ఏదో తను చేశాడు, రకరకాలుగా అది కలిసి వచ్చింది, సక్సెస్ అయ్యాడు, రాష్ట్రం ఏర్పడింది, ఆయనకి రాష్ట్రపిత అనేటువంటి పదవి దక్కింది, అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఆయన పద్ధతిలో ఆయన వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాడు. ఎవరూ తక్కువ సంపాదించలేదు, ఎవరు ఏ ఒక్కరు కూడా తక్కువ సంపాదించరు. ఎందుకంటే ఆ అవకాశం ఆ పదవిలో ఉండగా దొరుకుతుంది. ఆ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆయన. మొబిలైజేషన్ అడ్వాన్సులు అనేది జలయజ్ఞంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టడం వెనకాల ఉద్దేశం ఇదే. అంటే ప్రభుత్వం ముందే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు ముందే మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత వాళ్ళు పని చేస్తారా లేదా అనేది వాళ్ళ ప్రాబ్లం గాను ప్రభుత్వ సమస్య గాను మారుతుంది తప్ప వీళ్ళకి ప్రాబ్లం ఉండదు. వీళ్ళకి ముట్టాల్సినవి ముందే ముట్టడం కోసమే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చాడు ఆయన. కాబట్టి అదే కొనసాగుతుంది. అదే రాగానే రీడిజైన్ అనే అంశం తీసుకొచ్చారు. ఎవరైనా చేసేది అదే, ఎవరైనా రీడిజైన్ అనే చెప్తారు. ఏదో ఒకటి అంటే ఏదో ఒక భారీ ప్రాజెక్ట్ చెప్పి మనీ స్పెండ్ చేయకపోతే డబ్బులు రావు ఎవరికి. అదే పని హరీష్ రావు చేశాడు. కేసీఆర్ గారి అనుమతి మేరకే జరిగింది, అది ఆయనకు తెలియకుండా జరిగింది అని అనుకోవడం భ్రమ. ఆయన ఏదో ప్రజలకు మేలు చేయటం కోసం ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే ఈయన తన కోసం ప్రాజెక్టును వాడుకున్నాడు అని ఆవిడ మాట్లాడుతున్నారు. కానీ దానిలో ప్రతి ట్రాన్సాక్షన్ ఆయనకు తెలియకుండా జరిగింది అని అనుకోవడానికి అవకాశం లేదు. ఆయన వాటా ఎంత ముట్టింది అనే దానిలో ఏదైనా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది, కానీ అసలు దీనిలో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనే దానిలో చర్చ పెట్టడానికి అవకాశమే లేదు. ఇప్పుడు హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేస్తున్నట్లుగా కేసీఆర్ని, కేటీఆర్ని టార్గెట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఆవిడ నేరుగా వాళ్ళ గురించి, ఆయన గురించి, ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలంటే ఆయన గురించి మాట్లాడినట్టే. ఇండైరెక్ట్ గా అన్నారు. ఇండైరెక్ట్ కాదు, అది డైరెక్ట్ అటాకే. ఆవిడ హరీష్ రావు అనే ఆయుధం పట్టుకుని కేసీఆర్ తోను కేటీఆర్ తోనే యుద్ధం చేస్తోంది. ఆ విషయం అతనికి అర్థమైంది, అతను మాట్లాడాడు, అతని ధోరణిలో అతను రియాక్ట్ అయ్యాడు హరీష్ రావు. ఆ రియాక్షన్ ధోరణి కూడా అదే ఉంది, ప్రపంచానికి నాదే ఉంది అన్న పద్ధతిలోనే చెప్పాడు ఆయన. ఇంకా సంతోష్ రావు ఎక్కడ రియాక్ట్ కాలేదు, కానీ హరీష్ రావుకి సంబంధించిన రియాక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. కాబట్టి ఒక క్లారిటీ ఉంది వాళ్ళ మధ్య. ఈ రాజకీయ వ్యాపారంలో సంపాదించినటువంటి డబ్బులకు సంబంధించిన పంపకాలలో వాళ్ళ షేరు
పవర్లో వాళ్ళకి దక్కవలసిన న్యాయమైన వాటా దక్కలేదు అనేటువంటి గొడవ, ఇవన్నీ కలిసి ఒక రియాక్షన్ గా బయటకు వచ్చింది. అయితే ఆవిడ ఈ టైంలో రియాక్ట్ అవటం వెనకాల వేరే వ్యూహం కూడా ఉంది. ఇతర పార్టీ ఎవరు ఫైనల్ గా దీనివల్ల లబ్ధి ఎవరికి చేకూరుతుంది, దీనివల్ల బీఆర్ఎస్ వీక్ అవుతుంది అని ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఈ చీలిక ద్వారా ఈ రకమైనటువంటి స్కామ్లు ఇవన్నీ జరిగినాయని చెప్పడం ద్వారా ఆ పార్టీ పరువు ప్రతిష్టలని రోడ్డు మీదకి లాగటం ద్వారా ఆ పార్టీ బలహీన పడితే లబ్ధి చేకూరేది ఎవరికి అంటే భారతీయ జనతా పార్టీకి చేకూరాలి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వంతు ఏమైనా ఉంటుందా? అంటే కాంగ్రెస్ పార్టీగా ఉందని నేను అనుకోవడం లేదు. అది కూడా కంట్రోల్డ్ బై భారతీయ జనతా పార్టీనే, చాలా కాన్షియస్ గానే. అంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తానని ఫ్లోర్ లో చెప్పాడు ఆయన. అవును, అర్ధరాత్రి దాకా జరిగిన చర్చల్లో నేను సిబిఐతో దర్యాప్తు చేయిస్తాననే మాట చెప్పడము అంటే కేసీఆర్ జుట్టు అలాగే బీఆర్ఎస్ జుట్టు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు సహకరించినట్టుగానే చూడాలి దాన్ని. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి అయినా అరెస్ట్ చేయడానికి పర్వాలేదు చేసుకోండి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబుతో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నటువంటి మోడీ అమిత్ షాల ఆశీర్వాదం మేరకే ఆ రోజున చంద్రబాబు అరెస్ట్ జరిగిందనేది ఆయనకు కూడా తెలుసు. ఆయన్ని కంట్రోల్లో తీసుకోవడం కోసం అప్పుడు వాళ్ళు ఆ సంఘటనని ప్రోత్సహించారు. అలాగే ఇప్పుడు రకరకాల బయట నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో మేము ఈ పని చేస్తున్నాము అని చెబుతూ కేసీఆర్ని అలాగే బీఆర్ఎస్ని తీసుకెళ్ళి సిబిఐ కంట్రోల్లో పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకెళ్ళి, అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా తను ఒక పని చేసేటప్పుడు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు రేపు పొద్దున వీళ్లతో గొడవ పడతామనే విషయం కాన్షియస్ గా తెలిసి ఒక మార్జిన్ పెట్టుకుంటాడు. ఆయన ఎవరితోనైనా స్నేహంగా ఉన్నాడంటే రేపు పొద్దున తిట్టడానికి ఒక మార్జిన్ పెట్టుకుని కలుస్తున్నాడు అనేది అర్థం. మొత్తం ఆయన జీవితం అంతా పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఆ మార్జిన్ లేకుండా చేయాలి కేసీఆర్ కి అనే ప్రోగ్రామ్ లో భాగంగా భారతీయ జనతా పార్టీ మూవ్ అవుతోంది. దానికి రేవంత్ రెడ్డి గారిని వాడుకుంటున్నారు, కవిత గారిని వాడుకుంటున్నారు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఇక్కడ బీఆర్ఎస్ అనేటువంటి అంటే మొత్తం సౌత్ ని కంట్రోల్లో తీసుకోవాలనే ప్రోగ్రామ్ లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ పూర్తిగా తమ అదుపులోకి తీసేసుకున్నారు. అయిపోయింది. అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు వాళ్ళ దొడ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ ని వీకెండ్ చేసేస్తే మిగిలిన ప్రపంచం తన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి అక్కడ ఏదో ఓట్ బ్యాంక్ ఉండాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. వాళ్ళ చెప్పు చేతల్లో నడిచేటువంటి ఒక ప్రభుత్వం ఉంటే చాలు, అది ఏదైనా పర్లేదు అనే మూడ్లో ఉన్నారు. ఈ 2 అయిపోతే తమిళనాడు ఆపరేషన్ తమిళనాడు అనే ప్రోగ్రామ్ ఉంది, అది కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతుందని నమ్ముతున్నారు. అట్లా విజయ్ అనే మనిషి బీజేపీని విమర్శిస్తూ రంగంలోకి దిగి ఆయన ఏదో పద్ధతిలో అంటే డిఎంకేని దెబ్బతీయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్. దానికి విజయ్ ఉపయోగపడినా చాలు అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూడా లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారు. కేరళని ఎలా కంట్రోల్లో తీసుకోవాలో వాళ్ళకి వెస్ట్ బెంగాల్ గుణపాఠాలు ఉన్నాయి, అటు నుంచి చేయగలరు. సో ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే కవిత గారి ఇష్యూని చూడాలి తప్ప ఇందులో ఖచ్చితంగా మహిళల్ని సాంప్రదాయ పద్ధతుల్లో మహిళల్ని పెద్దగా అంటే వాళ్ళకు ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితుల్లోనే వాళ్ళు ఉండాలి అని అనుకుంటే వాళ్ళు కూడా షేర్ అడిగితే కొంచెం ఎలా జటిలంగా మారుతుంది ఇష్యూ, దాన్ని గౌరవించకపోతే ఎంత జటిలంగా మారుతుంది అనే గుణపాఠం కూడా తీసుకోవాలి దీనిలో నుంచి. అంటే మిగతా రాబోయే రోజుల్లో చేయబోయే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుందని అంటున్నారు. అంతే. ఇది ఇప్పుడు షర్మిల గారి ఎపిసోడ్ కానీ కవిత గారి ఎపిసోడ్ కానీ ఇలాంటి గుణపాఠంగానే చూడాలి. అంటే ప్రొఫెషనల్ పాలిటిక్స్ లోకి వచ్చిన కవిత ఇంకా స్టాండర్డ్ గా బీఆర్ఎస్ ని విమర్శించి బయటకు వచ్చి అక్కడి నుంచి సస్పెండ్కి గురయ్యి పార్టీ పెడుతుంది అనే ఊహాగానాలు నడుస్తున్నాయి. మీరేం చెప్తారు? పెడతారు అనేది వినిపిస్తోంది. పెట్టొచ్చు కూడా, పెడితే తప్పేం లేదు. దానికి ఏదో అంటే టీబీఆర్ఎస్ అనేదో పెడుతుంది ఆవిడ. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి బహుజన రాజ్య సమితినో ఏదో పెట్టి టీబీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చేలాగా దానికి ముందు తెలంగాణ ఉండేలాగా ఒక పార్టీ పేరు, తర్వాత తెలంగాణ జాగృతి అనే పేరుతోనే పార్టీ పెడతారని ఒక మాట వినిపిస్తోంది. ఇది ఏం జరుగుతుంది అనేది డెసిషన్ వచ్చేస్తుంది. ఏది జరిగినా అది బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టే పార్టీయే అవుతుంది. ఇలాంటి ప్రయోగం మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో చూసాం. వైఎస్ఆర్సీపీని అంటే అధికారంలోంచి దించటంలో
చంద్రబాబు గారి అరెస్టు ఇవి పనిచేసిన దానికంటే కూడా ఎక్కువ ప్రభావం చూపించింది వారి చెల్లెళ్ల ప్రచారమే. సునీత గారిని షర్మిల వాళ్ళ చెల్లెళ్ల ప్రచారం అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది పెట్టటము అనేది ఇక్కడ గమనించి అదే పరిస్థితి ఇక్కడికి తీసుకొస్తే బీఆర్ఎస్ ని ఈ పెట్టబోయేటువంటి టీబీఆర్ఎస్ ద్వారా ఇబ్బంది పెట్టడం, దాన్ని కంట్రోల్లో తీసుకోవటం అనే ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది తెలంగాణలో. ఇది ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా వాడేసుకుంటున్నారు ఎన్డీఏ. అందుకని ఆ రోజు కాన్షియస్ గానే ఆ మాట అన్నారు వాళ్ళు. ఎందుకు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతో అన్నట్టుగా కనిపించింది, కానీ అంటే రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు బయటికి, ఇతని వెనకాల బాబు మోడీ ఉన్నారు అని చెప్పేసి ఆ రోజున అసెంబ్లీ చర్చలు ముగిసి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు మాట్లాడారు. అది వాస్తవమే. అది వాళ్ళు వేగ్గా మాట్లాడినట్టు అనిపించినప్పటికీ వాళ్ళు వాస్తవమే మాట్లాడారు. ఒకవేళ సిబిఐకి అప్పచెప్పాలి అనకుండా స్టేట్ గవర్నమెంటే దీని మీద యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది అని ప్రకటించినట్లయితే అప్పుడు ఎన్డీఏ అండ్ మీరు చెప్తున్న చంద్రబాబు బ్యాక్గ్రౌండ్ లో లేరు అనుకోవచ్చా? ఏది ఈ ఇష్యూలో అయిపోయింది ఆల్రెడీ, ప్రకటన వచ్చేసింది. ప్రకటన రాకుండా స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తను సొంత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని నడపటం అనేది ఇప్పుడు కుదిరే పని కాదు. ఫెడరల్ వ్యవస్థని కుప్పకూల్చటం అనేది జిఎస్టితో మొదలైంది. జిఎస్టి అంటే ఏంటి? గతంలో స్టేట్ పన్నులు రాష్ట్రాలు వసూలు చేసుకునేవి, కేంద్రం పన్నులు కేంద్రం వసూలు చేసుకునేది. వాళ్ళకి ఒక ఏరియా ఉండదు, వీళ్ళకి ఒక ఏరియా ఉండదు. వీళ్ళ ఏరియాలోకి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఏరియాలోకి వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. నడిచింది. వీళ్ళు పే చేయాల్సింది వీళ్ళు పే చేసేవాళ్ళు, వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇది ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఫెడరల్ పద్ధతిలో నడిచేది. జిఎస్టి వచ్చిన తర్వాత టోటల్ సెంట్రలైజ్డ్ మెకానిజం. కాబట్టి కేంద్రీకృతమైనటువంటి ఆర్థిక వనరులు ఎప్పుడైతే జరిగిపోయిందో మిగిలిన విషయాలన్నిట్లోనూ వీళ్ళు వాళ్ళకి సరెండర్ అయి బతక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలా జిఎస్టి ద్వారా వాళ్ళు ఫెడరల్ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి మోనోపోలీ గవర్నెన్స్ అనొచ్చా? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే రాష్ట్ర ప్రభుత్వాలు బతకాల్సినటువంటి ఒక పరిస్థితి కల్పించేశారు. అయిపోయింది. అందులో భాగమే అది కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వినయంతో వ్యవహరించినప్పుడే వాళ్ళ జీవితం నడుస్తుంది. ఏమాత్రం తోకసాడించినా వాళ్ళు అంతకంటే బీభత్సంగా చూపించగలరు. కవిత ఇష్యూకి వచ్చేసరికి ఒకవేళ పార్టీ పెడితే సస్టైనబిలిటీ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఎంత కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర, ఆయన మాటలు జనాకర్షణగా ఉంటాయి, ప్రసంగాలు. అదేవిధంగా కొంత కవిత మాట్లాడుతున్నా ఆ విధంగా ఉంటాయి. అంటే పబ్లిక్ కొంత ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. పార్టీ పెట్టిన తర్వాత ఆవిడ పద్ధతుల్లో ఆవిడ చేస్తారు. ఆవిడేదో అధికారంలోకి వచ్చేస్తాను ఇమ్మీడియట్ గా అనే దానికంటే కూడా, అంటే ఆవిడ అధికారంలోకి వస్తారా రారా అనే దానికంటే ఆవిడ బీఆర్ఎస్ ఏ మేరకు డ్యామేజ్ చేయగలరు అనే దాని మీదే కేంద్రీకరణ. ప్రపంచం అంతా అక్కడే దృష్టి పెట్టింది. అంటే కొంత వాదన కూడా ఉంది. అతి త్వరలో పార్టీని ప్రకటిస్తారు. మీరు చెప్పిన విధంగా 2 పేర్లు అయితే నడుస్తున్నాయి, టీబీఆర్ఎస్, తర్వాత జాగృతి సమితి అట్లా వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపలనే పార్టీ పేరు ప్రకటన చేసి కమిటీలు కూడా వేస్తున్నారనే చర్చ అయితే నడుస్తుంది. కమిటీలు బాధ్యతలు అప్పచెప్పడం అదంతా జరుగుతోంది. లోపల నిర్మాణపరమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. పేరు ప్రకటించడం అనేది లాంఛనం మాత్రమే. ఆ లాంఛనం ఎప్పుడైనా జరగచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఏ ఎన్నికల్లో ఎంట్రీ ఇస్తారు అనేది పక్కన పెడితే అంతిమంగా ఆ పార్టీ బీఆర్ఎస్ ఏ మేరకు నష్టపరచగలదు అనే దాని మీదే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓకే, ఓన్ సస్టైనబిలిటీ అనేది ఆ యాంగిల్. సస్టైనబిలిటీస్ ఇవన్నీ లేవండి, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆవిడ కూడా బిజినెస్ లోకి వచ్చారు, రాజకీయ వ్యాపారంలోకి వచ్చారు. ఆవిడ చాలా స్పష్టంగా ఆవిడకి ప్రజలు, వ్యవహారము, ప్రజాసేవలు ఇవన్నీ కాదు. తండ్రి గారు స్థాపించిన పార్టీ ద్వారా ఎక్వైర్ అయినటువంటి ప్రాపర్టీస్ లో తనకు దక్కవలసిన వాటా దక్కలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారము అనేటువంటి కార్యక్రమంలో తనకి దక్కవలసిన న్యాయమైన వాటా దక్కలేదు. ఈ 2 క్లైమ్స్ నెరవేర్చుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్. దానికి ఆవిడ రకరకాల విషయాలు మాట్లాడతారు అంతే. ఓకే, అంతకుమించి ఏమీ లేదు. ఇది ఆర్థిక రాజకీయ కోణంలో మాత్రమే చూడాల్సినటువంటి సమస్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే
తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.